ప్రేమించి చక్కగా మరి యొక్క వారం దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. మత్తయి సువిశేషం 7వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం నాకు అడిగిన கேட்க போகிற விரிசல் விரிவும் வழி விசாலமுமாய் இருக்கிறது. அதன் வழியாய் பிரவேசிக்கிறது அநேகர். ஜீவனுக்கு போகிற வாசல் இடுக்கமும் வழி நெருக்கமுமாய் இருக்கிறது. அதை கண்டுபிடிக்கிறவர் சிலர். ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోగు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోగు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మరి యొక్క లోకములో ఏ మాటలు విన్నా కూడా ప్రయోజనం లేదు. నీ జీవితాన్ని మార్చేది దేవుని యొక్క వాక్యము. నీ బ్రతుకుని ఆశీర్వాదకరంగా నింపేది దేవుని యొక్క వాక్యము. కాబట్టి దేవునికి మహిమ కలుగాక. కాబట్టి లోకములో ఎన్ని మాటలు మనం విన్నా ప్రయోజనము లేదు. ఇందాక ఆరాధనలో కూడా ఆ మాటని చక్కగా తెలియజేసి ఉన్నారు. నిజమే కదా. లోకపు యొక్క మాటలు మనలను బాధ పెట్టేవి, దేవుని మాటలు మనల్ని బలపరిచేవి. దేవునికి మహిమ కలుగాక కదా. பலகோடி வார்த்தைகள் நான் கேட்ட போதும் இயேசுவே நீர் பேசும் ஒரு வார்த்தை போதும். பல கோடி வார்த்தைகள் நான் கேட்ட போதும் இயேசுவே நீர் பேசும் ஒரு வார்த்தை போதும். ஓராயிரம் ஜீவன் உயிர்வாயுமே, ஓராயிரம் ஜீவன் உயிர்வாயுமே, உன் வார்த்தையில் கொண்டு காத்தோதமே, உன் வார்த்தையில் கொண்டு காத்தோதமே. தீரே வாழ்வே இறைவா,
వాక్యంలో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పు, అది ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంక్షిప్తమునై ఉన్నది, దానిని కనుగొని వారు కొందరే. దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ 2 దారులు ఉన్నాయంట, 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాల మార్గం. కాబట్టి ఇరుకు మార్గములో ప్రవేశించేవారు జీవమును కనుగొడతారని దేవుని వాక్యం చెబుతుంది కదండి. వెడల్పు మార్గము కనుగొనేవారు నాశనానికి దారి చూస్తున్నది అనేది దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఈరోజు మనము ఏ దారిని ఎంచుకొని జీవిస్తున్నాం అనేది ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని పోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇరుకు మార్గంలో నువ్వు నడుస్తున్నావా, లేకుంటే విశాల మార్గంలో నువ్వు నడుస్తున్నావా? ఇరుకు మార్గాన్ని నువ్వు వెనుకొని ఉన్నావా, లేకుంటే విశాల మార్గాన్ని నువ్వు వెనుకుంటూ ఉన్నావా అనేది ఈరోజు మనము దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకోబోతున్నాం. కాబట్టి ఈ రోజులో మనం చూసినప్పుడు దేవాది దేవుల్లో మనము దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, దేవుని యొక్క కార్యాలు మన పట్ల జరగాలన్నా మనము ఇరుకు మార్గంలో నడవాలి అనేది దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తుంది. కాబట్టి మనము చాలా మంది ఏం చేస్తామంటే ఈ యొక్క ఇరుకు మార్గాన్ని మనము ఇష్టపడము. చాలా మంది మనం ఏం చేయము, ఇరుకు మార్గాన్ని ఇష్టపడము కదా. మనకి విశాలమైన మార్గమే కావాలి. అంటే మంచి మార్గాన్ని మనం ఎప్పుడు కూడా ఎన్నుకాం, కానీ మనం పాడు చేసే మార్గాన్ని మాత్రమే మనము ఎన్నుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ లోకము కూడా మనకి ఏం చేస్తుందంటే, ఈ లోకము కూడా తప్పుడైన ఒక మార్గాన్ని మనకు చూపిస్తుంది, కానీ మంచి మార్గం మనకి చూపించదు. కాబట్టి దేవుడు అక్కడ అంటూ ఉన్నాడు, నీవు ఇరుకు మార్గంలో నడిస్తే అది నీకు జీవాన్ని ఇస్తుంది. నీవు విశాల మార్గంలో నడవాలని చెప్పేసి నీవు దానిగా నువ్వు వెనుకుంటే నీ జీవితంలో అది నిన్ను నాశనానికి తీసుకొని పోతూ ఉన్నది, నష్టంలోకి తీసుకొని పోతుంది అనేది దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తున్నది. కాబట్టి ఈరోజు చాలా మంది మనం చూసినప్పుడు ఈ యొక్క ఇరుకు మార్గాన్ని మనం ఏం చేయమంటే ఎన్నుక, దాన్ని మనము ఇష్టపడం కదా. తప్పైన మార్గం ఏదున్నదో దానికోసమే మనము ప్రయాసపడుతూ ఉంటాము, మనము వేగులు పడుతూ ఉంటాము. చూడండి, దేవుని వాక్యం మనం చూస్తున్నాము, ఇరుకు మార్గము, విశాల మార్గము. అర్థమైందండి? ఈరోజు మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక సిగరెట్ తాగుతూ ఉన్నాడంటే, ఆ సిగరెట్కి అలవాటు అయిన వాడు ఉంటే ఆ పెట్టి మీద క్లియర్గా వేసి ఉంటారు. ఏమని వేసి ఉంటారు? ఇది నీకు తాగితే ఇది నీకు క్యాన్సర్ జబ్బు వస్తుంది, నీకు క్యాన్సర్ జబ్బు వస్తుంది అని దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది. దానిని బట్టి ఏమైనా సేల్ తక్కువైందా? ఏమి తక్కువ కాదు కదండి. ఒకడు మత్తు పదార్థాలు ఉన్నాడంటే ఆ యొక్క మత్తు పదార్థాలు దీన్ని నువ్వు తాగితే నీ యొక్క లివర్ అంతా పాడైపోతుంది అనేది దాని మీదనే రాసి ఉంటారు. కానీ ఈరోజు దాని యొక్క సేల్ ఏమైనా తక్కువైందా? కాలేదు. అర్థమైందా ప్రేమ? ఇది పాపపు లోకము. ఈ పాపపు లోకములో నువ్వు నడిస్తే అది విశాలముగా కనిపిస్తుంది, కానీ ఇది నేను నాశనానికి తీసుకొని పోతానంటే ఈరోజు చాలా మంది దేని ఇష్టపడుతున్నారు? ఏదండి? విశాల మార్గమే మాకు కావాలి, కానీ ఇరుకు మార్గం వద్దు మాకు అంటారు. ఇరుకు మార్గంలో మనకి కష్టాలు ఉంటాయి, ఇరుకు మార్గంలో మనకి ఇబ్బందులు ఉంటాయి, ఇరుకు మార్గంలో మనకి ఆశీర్వాదం ఉంటుంది, ఇరుకు మార్గంలో ఒక్కొక్కసారి మనకి కష్టాలు, ఇబ్బందులు, పనిష్మెంట్ కూడా మనకి ఉంటాయి. కానీ ఈరోజు వాటిని మనము ఇష్టపడం. అందుకే దేవుడు క్లియర్గా అంటూ ఉన్నాడు, నీవు ఇరుకు మార్గంలో ఉన్నావా, విశాల మార్గంలో ఉన్నావా, నిన్ను నువ్వే పరీక్షించుకో. విశాల మార్గంలో నాకు కావాలని నువ్వు ఇష్టపడతావా, అయితే నీవు నాశనాన్ని కోరుకుంటున్నావు అనేది బైబిల్ చెప్తున్న మాట. నీవు పాతాళానికి వెళుతావనేది బైబిల్ చెప్తున్న మాట. ఇరుకు మార్గము నేను జీవములోకి నడిపిస్తుంది అనేది దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకి చక్కగా నేర్పిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఏ మార్గంలో నడవాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, ఈరోజు నిన్ను బట్టే ఉన్నది, నీవు తీసుకునే తీర్మానాన్ని బట్టే ఉన్నది, నీవు తీసుకునే డిసైడ్ బట్టే ఉన్నది. కాబట్టి ప్రభు రాకడ చాలా సమీపముగా ఉన్నది. ప్రభు రాకడ మనకి చాలా సమీపంగా ఉన్నది. ఇంకా కొద్ది రోజులలోనే మనము 2026లోకి వెళ్ళబోతున్నాం కదండి. కళ్ళు మూసి కళ్ళు తెచ్చే లోపల 2026 వచ్చేసింది. అర్థమైంది ప్రేమ? మనం చూస్తూ ఉంటున్నాం. నిన్నటినేమో మనము న్యూస్ లో చూస్తే మళ్ళీ మరి యొక్క పాకిస్తాన్కి ఇండియాకు వారు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నిన్న చెప్తున్నారు. వాళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. వారు
పాకిస్తాన్ దేశంలో ఉన్నవారు వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, రా మనం చూసుకుందామని చెప్పేసి. అర్థమైంది కదా. మన ఢిల్లీలో కదండి బాంబు పేలిన ఆ సమయంలో మనం చూసినప్పుడు ఆ యొక్క బాంబు పెట్టిన వాడిని మనం చూస్తే అదే ఢిల్లీలో ఆ యొక్క మసీదులోకి వెళ్ళి అక్కడ 5 గంటల సేపు అతను ఉన్నాడంట. అర్థమైందండి. దానికోసం ఎంతో మంది అక్కడ ఉన్నవారు సహాయపడ్డారు అని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. అర్థమైందండి. అమెరికా ప్రాంతంలో మనం చూసామనంటే ఇప్పుడు ఒక మేయర్ అయిన వారు ఒక ముస్లిం అతను ఛాలెంజ్ చేస్తున్నారు. అర్థమైందండి. అంతకుముందు ట్రంప్ చెప్పినా కూడా ఎవరు వినకుండా మరి అతను మేయర్గా చేసిన ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు. రాబోయే దినాలలో ఇక్కడ మేము అనేక మందిని సమకూర్చి అమెరికాను కూడా మేము టార్గెట్ చేస్తామని చెప్పి బహిరంగంగా అర్థమైంది. దేవుడి యొక్క వాక్యం చెప్తూ ఉన్నది, నా రాకడ సమీపంలో అనేకమైన దేశాలకి యుద్ధాలు కలుగుతాయని చెప్పి. అర్థమైంది. ఇవన్నీ కూడా మనం ఎందుకు వింటూ ఉన్నాం, మనం లైవ్ గా ఎందుకు వింటున్నామంటే ప్రభు రాకడ సమీపం అయిపోయి ఉన్నది. దేశం మీద దేశం యుద్ధాలు వస్తాయి, కరువు కాలం వస్తుంది. అర్థమైందా. మన యొక్క అమెరికా ప్రెసిడెంట్ మనం చూసాక ట్రంప్ చెప్తున్నారు, మేము ఇవన్నీ కూడా కట్ చేస్తాం, మీరు మా యొక్క మీద యుద్ధానికి వచ్చినా లేకుంటే నా మాట ఎనుకున్నారంటే అయినా పర్వాలేదు అంటున్నారు. దేశంలో ఇలాంటి పరిస్థితులు మనకు ఉన్నాయి కదండి. ఒక క్రైస్తవ జీవితం జీవిస్తున్న మనము, క్రీస్తును పొందుకున్న మనము, క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము ఇంకా కూడా మనం ఏం చేస్తున్నామంటే లోకముతో, లోక పాపముతో, లోక యొక్క ఎంజాయ్మెంట్ కోసము మనము విశాలమైన మార్గాన్ని వెతుకుతూ ఉన్నాం. కానీ ఇరుకైన ఒక నిత్య రాజ్యాన్ని కలిగే మార్గాన్ని మనం వెతుకలేకపోతూ ఉన్నాం. ప్రభు కోసం జీవించేదానికి ఇష్టపడలేకపోతూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. కాబట్టి ఈరోజు నీవు దేవుని యొక్క వాక్యం అనే ఇరుకు మార్గంలో నీవు నడవాలి అనేది దేవుడు కోరుతూ ఉన్నారు. మార్గము నీవు ఆలోచించ. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అర్థమైంది. దేవునికి ఏదైతే ఇష్టం లేదో దాన్నే మనం ఏం చేస్తాం, ఇష్టపడుతూ ఉంటాం. దేవునికి ఏది ఇష్టం లేదు దాన్ని మనము ఇష్టపడుతూ, ఇది నా దేవునికి ఇష్టం లేదు దీనిని మనం వదిలిపెడదాం అని ఎప్పుడు కూడా మనం అనుకోం. ఇది నా దేవునికి ఇష్టం లేనిది కాబట్టి దీన్ని నేను విడిచిపెట్టాలనేది మనము అనుక. దేవునికి ఏదైతే ఇష్టం లేదో దానిని నీవు ఎప్పుడైతే వదిలిపెడతావో అప్పుడు నీవు చక్కటి జీవ మార్గంలోకి నువ్వు నడుస్తావు. జీవ మార్గంలోకి నడుస్తావు. కానీ ఈరోజు దేవునికి ఇష్టం లేని ఏమి ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నామంట, దాన్ని కొనసాగుతూ ఉన్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు యథార్థముగాను పరిశుద్ధముగాను ఒక పవిత్రమైన జీవితం జీవించేదానికి మానవుడు ఇష్టపడటం లేదు. క్రైస్తవురాలే ఈరోజు విశాలమైన మార్గం కావాలి మనకి, ఎంజాయ్మెంట్ మార్గం కావాలి మనకి. కానీ ఆ యొక్క విశాలమైన మార్గాన్ని నువ్వు ఎప్పుడైతే ఎన్నుకుంటావో అది నేను నాశనానికి తీసుకోబోతుంది అనేది బైబిల్ చెప్తూ ఉన్నది. ఇరుకు మార్గంలో కష్టాలు ఉంటాయి, ఇరుకు మార్గంలో ఇబ్బంది ఉంటుంది, ఇరుకు మార్గంలో మనకి సమస్యలు ఉంటాయి, ఇరుకు మార్గంలో మనకు ఒక పోరాటం ఉంటుందండి. పోరాటం ఉంటుంది. ఆ యొక్క పోరాటాన్ని మనం జయించడానికి దేవుని శక్తిని మనం పొందు కావాలి కదా. ఈరోజు మనకు పోరాటం ఉందని చెప్పేసి ఇరుకు మార్గంలో నడిస్తే నాకు పోరాటం వస్తుంది, ఇరుకు మార్గంలో నడిస్తే నాకు ఇబ్బందులు వస్తాయి, ఇరుకు మార్గంలో నడిస్తే నేను ఎంజాయ్మెంట్ చేయలేని చెప్పి ఒకవేళ నువ్వు అనుకుంటావంటే, అలాగ అనుకొని నువ్వు ఒకవేళ ఇరుకు మార్గాన్ని నువ్వు కోరుకోకుండా విశాల మార్గాన్ని నువ్వు కోరుకుంటే నువ్వు నాశనాన్ని కోరుకుంటున్నావు, పాతాళాన్ని కోరుకుంటున్నావు. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట, విశాల మార్గంలో నువ్వు నడవాలనుకుంటున్నావా అయితే నువ్వు నాశనానికి పోతావని బైబిల్ అంటుంది. కానీ కొన్ని పోరాటాలు మనకు ఉంటాయి. దేవుడిలో మనం జీవించినప్పుడు దేవుడి వాక్యముతో జీవించాలని, దేవుడి ప్రార్థనలో మనం ఎప్పుడైతే ఉండాలని, ఎక్కువగా దేవుడితోటి మనం జీవించాలని ఎప్పుడు అనుకుంటాం అప్పుడే మనకు కొన్ని పోరాటాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు మనకు వస్తాయి. అర్థమైందని డిసెంబర్ 31వ తారీఖు మనం తీర్మానం తీసుకుంటాం కదా కదండి. బాప్టిజం తీసుకున్నప్పుడు ఒక తీర్మానం తీసుకుంటాం కదా. ఇలాగా మనం ఒక తీర్మానాలు తీసుకొని ఇక్కడైనా మనం దేవుని కోసం జీవించాలన్నప్పుడు కొన్ని పోరాటాలు వస్తాయి. ఆ పోరాటంలో మనం నిలబడాలి, ఆ పోరాటంలో మనం ఉండాలి. మన యొక్క బంధువులే మనకి శత్రువులుగా మారిపోతారు, మన కుటుంబస్తులే మనకి శత్రువులుగా మారిపోతారు, మనం ఎవరైతే నమ్ముతామో వారే మనకు వ్యతిరేకంగా ఉంటారు. కాబట్టి వీటన్నిటిలో మనం నిలబడి జయించాలి అని అంటే దేవాది దేవుని యొక్క వాక్యంలో మనం జీవించాలి, దేవుని వాక్యంతో మనం బలపడాలి.
కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, ఈ రోజు నీకు దేవుడు ఒక ఆప్షన్ ఇస్తూ ఉన్నాడు. నీవే సాయం చేసుకోమంటున్నాడు. నీకు ఏ మార్గం కావాలో ఈ రోజు నువ్వు తీర్చుకో కదా. నీకు ఇరుకు మార్గం కావాలా, విశాల మార్గం కావాలా? దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, ఈరోజు ఇరుకు మార్గంలో నడిచేవారు ఎంతమంది అంట? చెప్పండి, ఎంతమంది? కొద్ది మంది. విశాల మార్గంలో నడిచేవారు అనేక మంది అనేది దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే పాపపు లోకములో జీవించేవారు అనేక మంది. ఏది మంచి ఏది చెడు అనేది మరి మనకు తెలియకుండా మనం ఏం చేస్తున్నామంటే లోకంతో మనము కలిసిపోతూ ఉన్నాం. దేవుడి వాక్యాన్ని తెలిసిన మనము, దేవుడు ప్రార్థన చేసిన మనము కానీ దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము, దేవుడి మందిరానికి వస్తున్న మనం ఏం చేస్తున్నాము? లోకముతో పాటు జీవించాలని ఇష్టపడుతూ ఉన్నాం. లోకముతో పాటు కలిసిపోవాలని ఇష్టపడుతూ ఉన్నాం. అది నిన్ను చివరికి నాశనానికి తీసుకొని పోతుంది అనేది బైబిల్ చెప్తుందండి. బైబిల్ చెప్తుంది. ఇంకెంతకాలం నువ్వు మోసపోతావు? నిన్ను నువ్వే మోసగించుకుంటున్నావు. రోజులు ఏమో గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మన జీవితం అయితే ఇంకా దేవుళ్ళో మారలేదు. దేవుడు వాక్యంతో లేదు, దేవుడు ప్రార్థనతో లేదు. ఏదో దేవుడు మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు చెప్తున్నది. అర్థమైంది ప్రియమైన బిడ్డారా? కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసుకున్నప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చదవండి. 1 కొరింథీయులు 10వ అధికారం 2వ వచనంతో పడిగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం చదవండి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండే క్రీస్తు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక, వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండా ఉండునట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతముగా ఉన్నవి అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి బుద్ధి చెప్పేదానికి ఆయన రాశాడనేది ఇక్కడ చెప్తున్నాడు. అర్థమైందండి? ఒకే పానము చేశారు, ఒకే భోజనము తిన్నారు కదండి. ఒకే ఇదిలో అందరూ ఉన్నారన్నారు. అందరూ ఉన్నారు. కానీ ఇందులో అనేక మంది దేవుడికి ఏమి లేకుండా పోయారట? ఏమి లేకుండా పోయారు? ఇష్టం లేకుండా పోయారు. కొందరు మాత్రమే దేవుడికి ఇష్టంగా ఉన్నారు. అర్థమైంది ఎప్పుడైనా? అలాగనే ఈరోజు ఈడకి అందరూ వచ్చారు, కూడుకొని ఉన్నాం. దేవుని మందిరంలో అందరూ కూడుకొని ఉన్నాము. అదే దేవుని ఆరాధిస్తున్నాం, అదే దేవుని ప్రార్థిస్తున్నాం, అదే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, అదే దేవుని వాక్యాన్ని వింటున్నాం. అందరూ దేవుని వాక్యాన్ని వింటున్నారు, అందరూ దేవుని మందిరానికి వచ్చారు. కానీ ఈ అందరిలో అనేక మంది దేవునికి ఏమి లేదంట? ఇష్టం లేదు అంటున్నారు. ఆ ఇష్టం లేని వారి లిస్టులో నువ్వు ఉన్నావేమో పరీక్షించుకో. ఈరోజు అనేక మంది నా మందిరానికి వచ్చారు, నా భోజనం తిన్నారు, నా పానము తాగారు, అందరూ నన్నే వెంబడించారు. కానీ ఇందులో అనేక మంది నాకు ఇష్టం లేదన్నారు. కొంతమంది కాదు, కొంచెం పేరు கிடையாது. இதுல அநேக நிறைய பேர் என் சபைக்கு வந்தாங்க, என் சபையில திருவிருந்துல இருக்கிறாங்க, எல்லாத்துலயும் பங்கிடுறாங்க, என் வசனத்தை கேட்கிறாங்க, எல்லாம் ஜெபிக்கிறாங்க, எல்லாம் பண்றாங்க. ஆனா இதுல கொஞ்சம் பேர் அநேகர் எனக்கு என்ன இல்ல, విరుపం இல்ல, నాకు ఇష్టం లేదు అంటున్నారు. అలాగా ఇష్టం లేని వారు ఏమైపోయారంట? ఇష్టం లేని వారు ఏమైపోయారు? ఏమైపోయారంట? సంహరింపబడిన, చంపేశారట, చచ్చిపోయారట అండి. అర్థమైనప్పుడు ఏదనుకుంటారా? ఈరోజు దేవుడు మందిరానికి వస్తున్నా నీవు నీ ఆత్మీయ జీవితము, నీ విశ్వాస జీవితము, నీ భక్తి జీవితము దేవుడికి ఇష్టం ఉన్నదా లేదనేది ఈరోజు నువ్వు పరీక్షించుకో.
లేకపోతే నీ ఒక ఆత్మీయ జీవితంలో నువ్వు చచ్చిపోయినట్టు లెక్క. నీ యొక్క భక్తి జీవితంలో నువ్వు చచ్చిపోయినట్టు లెక్క. దేవుడు వాక్యం చెప్తున్నది, ఐగుప్తు దేశంలో నుంచి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలని దేవాది దేవుడు ఆ యొక్క మోషే ద్వారా తీసుకొని వస్తే ఆ ప్రజలు అంటున్నారు, అయ్యా మాకేం అక్కడ భోజనం లేదా, మాకేం అక్కడ ఏమి తక్కువైంది, ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చి నీవు సాగు కొట్టాలని చూస్తున్నావా అని చెప్పి మోషే మీద వారు సనుక్కున్నారంట. దేవుడు వారి మీద ప్రేమ చూపించి వారికున్న కరువులో, వారికున్న కష్టంలో, వారికున్న బాధలో, వారికున్న బానిసలో అరే మంచిగా వీళ్ళు మనము ఆశీర్వదిస్తామని దేవుడు తీసుకొస్తే మోసే ద్వారా ఈ ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారు? ఈ ప్రజలు ఏమంటున్నారు చెప్పండి? మాకు ఏది బాగుంది? ఏది బాగుంది? ఐగుప్తే మాకు బాగుంది కదా. వాళ్ళకి ఏం కావాలంటే ఇప్పుడు విశాల మార్గం కావాలి. ఏ మార్గం కావాలి? విశాల మార్గం. అందులో ఎంజాయ్మెంట్ ఉంది, అందులో అన్ని ఉన్నాయ్యా. నువ్వు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? అలాగనే ఈరోజు అనేకమైన క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు. ఈరోజు అనేకమైన క్రైస్తవ విశ్వాసులు అలాగనే ఉన్నారు. మాకు లోకమే బాగుంది, లోకం యొక్క ఎంజాయ్మెంటే బాగుంది, లోకం యొక్క పాపమే బాగుంది. యేసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించి పరలోకము నుంచి ఆయన మన కోసం దిగు వచ్చి రక్తము కార్చి మనల్ని విమోక్షించి కదండి ఆయన వాక్యముగా జీవ వాక్యము మన చేతికి ఇచ్చి, నా వాక్యముతో మీరు జీవించండి, నా వాక్య ప్రకారం మీరు జీవిస్తే మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఈ లోకంలో ఎన్ని పోరాటాలు మీకు వచ్చినా నేను నీకు తోడుగా ఉంటాను, పరలోకాన్ని మిమ్మల్ని తీసుకొని పోయి నేను సంతోషంగా ఉంచుతానంటే మనం ఏమంటున్నాము? మాకు వద్దయ్యా, మాకు అది అవసరం లేదు. మాకు టెంపరరీ కావాలి, తాత్కాలికమైన ఈ యొక్క లోకంలోనే ఎంజాయ్మెంట్ మాకు కావాలి. ఈ లోక పాపమే మాని అడ్డుకొని జీవిస్తామని దీనికోసమే ప్రయాసపడుతున్నారు. కానీ దేవుని కోసము, దేవుని వాక్యం కోసము ఒక పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి, ఇరుకు మార్గాన్ని మనం ఎన్నుకోవాలి అనుకునేవారు చాలా కొద్ది మంది అని బైబిల్ చెప్తుంది. దేవుడికి ఇష్టం లేని వారిని దేవుడు వదిలేస్తాడు. మనం దేవుడికి ఇష్టం లేకుండా నువ్వు ఎంత మందిరానికి వచ్చినా, నువ్వు ఎంత ఉపవాస ప్రార్థన చేసినా, నువ్వు ఎంత కానిపించినా, నువ్వు ఎంత బైబిల్ చదివినా, నువ్వు ఎంత ఇది చేసినా కూడా తిరిగి నీకు అది నాశనానికి దారి తీస్తుంది, కానీ దేవుడి రాజ్యానికి కాదు. నీవు ఇష్టం లేకుండా ఆచార ప్రకారం నువ్వు మందిరానికి వచ్చి వెళ్ళేదాని వల్ల ప్రయోజనమే లేదు. బైబిల్ చెప్తూ అనేక మంది అందరూ అన్నాడు అలా, అనేక మంది కూడా అలా అందరూ అన్నారు. అందరూ అంటే టోటల్ కాంగ్రిగేషన్ వచ్చారు, కానీ ఇందులో చాలా మంది నాకు ఇష్టం లేదు అన్నాడు. ఇందులో చాలా మంది నాకు ఇష్టం లేదు. అర్థమైందని? దేవుడికి ఇష్టం లేకుండా నువ్వు వస్తే నీ తృప్తి కోసం నువ్వు వస్తున్నావే కానీ దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి రాలేను, దేవుని నామాన్ని కనపరచడానికి రాలేను. దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం సమర్పించుకోవాలని ఒక జీవితంలో ఒక మార్పు పొంది నేను దేవుడు సాక్షిగా ఉండాలని రావటం లేదు. కాబట్టి అలాగా రాకపోతే దేవుడు నిన్ను సంహరిస్తానని చెప్పేశాడు. నేను వదిలేస్తా. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చచ్చిన వారితో సమానం అన్నారు. నువ్వు చచ్చిన వారితో సమానం. ఎందుకు వస్తున్నామని మనం దేవుని మందిరానికి? ఎందుకు వచ్చి దేవుని మందిరంలో మనం కూర్చుంటున్నాం? ప్రతి వారం ఆదివారం రోజు ఎందుకు దేవుని మందిరంలో మనం కూర్చుంటున్నాం? ఆ దేవాది దేవుని వాక్యముతో మనం జీవిస్తూ, ఆ దేవుని వాక్యంలో ఎదుగుతూ, ఆ దేవునిలో ఒక పవిత్రముగా, యథార్థముగా, పరిశుద్ధంగా మనం జీవించాలి అనేది ఒక సమర్పణ జీవితము, మార్పు కలిగిన జీవితం మనకు కావాలి అనేది దేవుడు కోరుతూ ఉంటే, ఆ మార్పే మనకు లేకపోతే ఎలాగా? ఆ మారు మనిషి మనకు లేకపోతే ఎలాగా? 26 రాబోతుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు నువ్వు మారుతావు? ప్రభు రాకడ సమీపం అవుతుంది. రేపు దినం నీది కాదంటున్నాడు. రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదు అంటూ ఉన్నాడు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు. ఈ క్షణమే ప్రభు రాకడ వస్తుంది. నువ్వు ఎక్కడ ఉంటావు? ఆలోచించావా ఎప్పుడైనా? దేవుడు వాక్యం చెప్తున్నాడు, ఇరుకు మార్గం జీవమిచ్చే మార్గం, అది విశాల మార్గం నిన్ను నాశనానికి తీసుకుపోయే మార్గం. ఈరోజు ఏ మార్గంలో నువ్వు ఉన్నావో పరీక్షించుకో. దేవుడు వాక్యం చెప్పు.
ఇప్పటికైనా సమయం మించిపోలేదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడితో జీవించినప్పుడు కొన్ని పోరాటాలు మనకు ఉంటాయి. మనం ఈ పోరాటాన్ని ఇష్టపడం. మనం కొన్ని బాధలు మనకు వస్తాయి, వాటిని మనం ఇష్టపడం. కొన్ని శరీర బలహీనతలు వస్తాయి, వాటిని ఇష్టపడం. మనం నేను దేవుడితో ఉంటే నాకెందుకు ఈ పోరాటం కదా, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ ఇబ్బంది అని అంటాం. అర్థమైనా ప్రేమ? ఇరుకు మార్గంలోనే ఒక మంచి ఆశీర్వాదం ఉన్నది. ఇరుకు మార్గంలోనే మనకు ఒక సంతోషం ఉన్నది. ఇరుకు మార్గంలోనే మనకు ఒక ఆనందం ఉన్నది. ప్రియ, ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించే వారిని దేవాది దేవుడు దీవిస్తాననేది దేవుడి యొక్క వాక్యం చెప్తున్న మాట. అర్థమైంది? దేవుడి వాక్యం అదే చెప్తుంది కదా. ఒక బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటాం, అనేకమైన ప్యాసింజర్ ఫుల్గా ఉంటారు. నువ్వు ఇరుక్కొని లోపలికి పోతావు. చాలా సేపు నువ్వు నిలబడతావు. నువ్వు వెళ్ళవలసిన సమయం చాలా దూరం కదా. చాలా ఇరుకుగా ఉన్న సమయంలో ఎవరైనా ఒక్కరు వారు దిగే స్టాప్ వచ్చేసి, వాళ్ళు దిగిన తర్వాత దిగేటప్పుడు ఆ చీట్ నీకు దొరికితే నీ ప్రాణం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? హాయిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అమ్మయ్యా కదండి. అంతవరకు ఆ చీటి దొరికినంత వరకు ఎలా ఉన్నది? చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎప్పుడైతే అది దొరికిందో అది నీకు హ్యాపీగా అనిపించింది, హాయిగా అనిపించింది. అదే దేవుని ఆశీర్వాదం, అదే దేవుని యొక్క దీవెన. దేవునిలో నడుస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి, దేవునిలో నడుస్తున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. దేవుని కోసం నిత్యంగా మనం జీవించాలి అనుకున్నప్పుడు ఎన్నో పోరాటాలు వస్తాయి. వాటిలో మనము దేవుడి కోసం నిలబడితే, వాటిలో మనము దేవుడి కోసం పవిత్రంగా ఉంటే, వాటిలో మనం యథార్థంగా ఉంటే, దేవుడి మార్గంలో మనం నడిస్తే, అర్థమైన ప్రేమ, నీవు గమ్య స్థలానికి చేరేంత వరకు హ్యాపీనెస్ ఎలాగైతే ఆ యొక్క చీటి ద్వారా నీకు కలిగిందో, అలాగనే ఈ లోకంలో నువ్వు బ్రతికినంత వరకు దేవుడు నీకు హ్యాపీనెస్ ఇస్తాడు. బ్రతికినంత వరకు అది నీకు హ్యాపీగా ఉంటుంది. కొన్ని రోజులు నీకు అది కష్టంగా కనిపిస్తుంది, అర్థమైంది, కొంత నీకు ఇబ్బందిగా కనిపిస్తుంది. కాబట్టి ఇరుకు మార్గంలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. ఇరుకు మార్గంలోనే నిజమైన సమాధానం ఉన్నది. ఇరుకు మార్గంలో నిజమైన సంతోషం ఉన్నది. దేవుడి కోసం మనం ఉన్నప్పుడు, దేవుడిలో మనం ఉన్నప్పుడు, అర్థమైన ప్రేమ. కాబట్టి మన యొక్క పోరాటాన్ని జయించే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. కానీ మనం ఈరోజు దాన్ని ఇష్టపడటం లేదు. విశాల మార్గం కావాలి, ఎంజాయ్మెంట్ కావాలి, లోకము కావాలి, లోక పాపము కావాలి అని చెప్పేసి లోకం వైపే చూస్తున్నాము, కానీ దేవుడి వైపు చూడటం లేదు. అందుకే దేవుని యొక్క వాక్యములో అక్కడ మనం చూస్తూ ఉంటే అక్కడ అంటూ ఉన్నారు చూడండి, మనము ఇరుకు మార్గంలో నడవక విశాల మార్గంలో నడుస్తున్న మనల్ని ఆడంటున్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 8వ వచనం చదవండి. యెషయా 59:8. వారి నడవడికలో ఏం కనపడదంట? న్యాయము కనపడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకుంటారు. ఏమని ఉందడట? వాటిలో నడిచేవాడు ఎవరు కూడా శాంతిని అందరు. ఏ మార్గము? ఏమ మార్గం అది? పడిమా తమిళ్లో పడి హరియారుగా அவ்வளோதான். கோணையான வழிகளில் நடந்தால் என்ன இருக்காதா? யார் சொல்கிறது? వంకర త్రోవ. ఈరోజు మనము వంకర త్రోవలో ఎలాగ పైకి రావాలనే చూస్తాం మనం కదా. మనం ఏం చేస్తాము? వంకర త్రోవ తొందరగా మనం షార్ట్ కట్లో ఏమవ్వాలి? టాప్లో ఉండిపోవాలి. మునగ చెట్లాగా. முருங்கை மரம் எப்படி இருக்கும்? முருங்கை மரம் சீக்கிரமாக அது என்ன பண்ணிடும்? வளரும். ஆனால் அதை பிடிச்சா ஒடிஞ்சிடும். இது వంకర త్రోవ.
దేవుడు అంటూ ఉన్నాడు, వంకర త్రోవలో ఎవరైతే నడుస్తారో వారికి ఏముండదు అంటున్నాడు, సమాధానం ఉండదు, వారికి సంతోషం ఉండదు. నీవు వంకర త్రోవలో నీకు న్యాయం లేకుండా, నీవు న్యాయంగా జీవించకుండా, నువ్వు పరిశుద్ధంగా జీవించకుండా, దేవునికి ఇష్టంగా నువ్వు జీవించకుండా వంకర మార్గంలో నడుస్తూ, దేవా నన్ను దీవించు, దేవా నన్ను ఆశీర్వదించు, నాకు సమాధానం దయచేయి, నాకు సంతోషం దయచేయమంటే దయచేయడంట ఆయన. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వే మార్గంలో నడుస్తున్నావు? దేవునికి ఇష్టమైన మార్గం ఇరుకు మార్గం, దేవునికి ఇష్టం లేని మార్గం విశాల మార్గం. ఆ విశాల మార్గమే వంకర ట్రంకలు పోయేది. అర్థమైందండి? ఇరుకు మార్గం చూడండి, ఒక చిన్న అర్థమైందండి, సింగిల్ రోడ్డు మనం చూసామనంటే దాంట్లో ఎక్కువ వంకటింకలు కనిపించవు. అర్థమైందండి? వంకటింకలు. అదే బైపాస్లో మనం చూసామనుకోండి, ఎన్ని వంకరలు కనిపిస్తాయి, ఎన్ని హైవేలో మనం చూసినట్టు ఇన్ని వంకరలు కనిపిస్తాయి. ఈ పక్క ఒక దారి, ఆ పక్క ఒక దారి, ఆ పక్క ఒక దారి, ఆ పక్క ఒక దారి కనిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం చెప్తున్నది, నీవు వంకర త్రోవని ఎన్నుకుంటే, నీ ఆత్మీయ జీవితాన్ని వంకర త్రోవలో నువ్వు తీసుకొని పోతే, నీ దగ్గర న్యాయం లేకుండా, నీ దగ్గర పరిశుద్ధత లేకుండా, నీ దగ్గర యథార్థత లేకుండా వంకర త్రోవలో నడుస్తూ, దేవా నాకు నువ్వు నన్ను ఆశీర్వదించంటే ఆశీర్వదించడంట ఆయన. వీళ్ళ దగ్గర న్యాయం లేకుండా కదా వంకర త్రోవలో నడుస్తూ, ఇంకా ఏమంటున్నాడు ఆ కింద వచ్చిన చూడండి, ప్రకాశ నడుచుచున్నాము పడిమా. ఆమేన్. నీతి న్యాయము లేకపోతే మనము దేంట్లో నడుస్తున్నామంట? అంధకారములో. నేను వెలుగు కోసం చూస్తున్నా, కానీ నాకేమి రాలేదు, వెలుగు రాలేదు. నేను చీకట్లోనే ఉన్నాను. నేను ప్రకాశం కోసం చూస్తున్నా, కానీ నాకు అంధకారమే వస్తున్నది. కారణం ఎందుకు నీ జీవితంలో చీకటి, ఎందుకు నీ కుటుంబంలో చీకటి, ఎందుకు నీ కుటుంబంలో వెలుగు లేకుండా అంధకారంలో ఎందుకున్నదంట? చెప్పండి, ఎందుకుంది? చెప్పండి, ఎందుకుంది? ఎందుకు? నీ మార్గం దేంట్లో ఉంది? ఇరుకు మార్గం లేదు, విశాల మార్గం, వంకర మార్గం. నీ జీవితంలో ఏమి కనిపించలేదు, న్యాయము కనిపించలేదు, నీతి కనిపించలేదు. నీవు దేవునిలో, దేవుని వాక్యములో నీతి కలిగి నువ్వు జీవించలేదు. నీ ఆలోచన వంకర, నీ మార్గము వంకర, నీ తలంపు వంకర, నీ భక్తి జీవితము వంకర కదండి, నీ పరిశుద్ధత వంకర. ఆ వంకర ఉండేదాని వల్లనే నీ కుటుంబంలో ఏమన్నదంటున్నాడు? చీకటి. వెలుగు కోసం ఎదురు చూస్తున్నావు, కానీ అది అంధకారం లేకపోతుంది. కారణం, దేవుని మార్గంలో నువ్వు లేవు కాబట్టి. దేవుని మార్గంలో లేకుండా, దేవుని వాక్యములో లేకుండా, దేవుని నీతిలో లేకుండా, దేవా నీవు నన్ను దీవించంటే దీవించడు దేవుడు. దేవుడు నిన్ను ఆశీర్వదించడు. దేవుని వాక్యం అదే చెప్తున్నది. కాబట్టి ఈరోజు నీ యొక్క కుటుంబంలో కానీ, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ నువ్వు వెలిగించబడాలి అంటే, నీవు ప్రకాశంగా ఉండాలి అని అంటే, నీవు సమాధానకరంగా ఉండాలి అంటే, నెమ్మదిగా నువ్వు ఉండాలంటే, సంతోషంగా నువ్వు ఉండాలి అని అంటే, నీవు చేయవలసింది ఏది తెలుసా? 12వ వచనం చదవండి. 12వ వచనం పడింగా. ఆమేన్. ఆమేన్. ఏ సాక్ష్యం పలుకుతాయి అంటండి? సాక్ష్యం ఏది పలుకుద్ది? నీ పాపము నీ మీదనే సాక్ష్యం పలుకుద్దంట. ఎవరు చెప్పాల్సిన పని లేదు, ఎవరు చెప్పాల్సిన పని లేదు. అర్థమైందండి? నేను చేసే పాపం ఎవరు చూడటం లేదని చెప్పి నువ్వు అనుకుంటావేమో.
నేను నడిచే వంకర దారులలో ఎవరు నన్ను చూడటం లేదు నువ్వు అనుకుంటావేమో, నేను చేసే అక్రమాలు ఎవరు చూడటం లేదు నువ్వు అనుకుంటావేమో, నేను నీతి లేకుండా జీవించేది ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నీ పాపమే నిన్ను పట్టిస్తుందిరా అంటున్నాడు. నీ పాపమే నీ మీద సాక్ష్యం చెప్పు. దేవుడు చెప్పాల్సిన పని లేదు, నాకు ఎవడు అవసరం లేదు. అర్థమైందండి? ఈ యొక్క దేశంలో మనం చూసామంటే, ప్రపంచంలో మనం చూసామంటే, అది కోర్టు అయినా ఏదైనా ఎవడైనా వచ్చి సాక్ష్యం చెప్పాలి. అది కూడా వాడి కుటుంబస్తుడైతే ఆ సాక్ష్యం చెల్లదు. కానీ దేవుని దగ్గర పోయి నిలబడితే ఎవరు చెప్పాల్సిన పని లేదు. దేవుని దగ్గర పోయి నిలబడితే ఎవరు చెప్పాల్సిన పని లేదు. నీవు ఏ పాపం అయితే చేసావో ఆ పాపమే నువ్వు మూట కట్టుకుంటున్నావు, ఆ పాపమే నీ మీద సాక్ష్యం పలుకుతుంది. వాళ్ళు గ్రహించారు అది. మాకెందుకు చీకటి, మాకెందుకు వెలుగు లేదు, మాకెందుకు సమాధానం లేదు, మా కుటుంబంలో ఎందుకు నెమ్మది లేదు, మేమెందుకు ఆశీర్వాదకరంగా లేము, మేమెందుకు సంతోషంగా జీవించలేకపోతున్నాం అనేది వాళ్ళు ఏం చేశారంట, గ్రహించారు. అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు 11 వచ్చిన దాకా చెప్పుకుంటూ వచ్చారు. 12 వచ్చే లోపల వాళ్ళకేమైపోయింది, వీటికన్నిటికి కారణము మేము చేసిన పాపమే, వీటికన్నిటికి కారణము నా దేవునిలో మేము న్యాయంగా జీవించలేదు, వీటన్నిటికి కారణము నా దేవునికి నేను నీతి కలిగి జీవించలేదు, వీటన్నిటికి కారణము నా దేవునిలో నేను పరిశుద్ధంగా లేను, వీటన్నిటి కారణం నా జీవితమే, నా వ్యక్తిగత జీవితమే. నేను ఇరుకు మార్గంలో లేకుండా విశాల మార్గం అనే పాపములో నేను ఉన్నాను కాబట్టే నా కుటుంబంలో అంధకారం. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. ఇరుకు మార్గం ఎలా ఉంటుంది మనకి చెప్పండి, ఎలా ఉంటుంది? ఇలా ఇరుకు మార్గం ఎలా ఉంటుంది మనకి? కష్టంగా కనిపిస్తుంది, కానీ ఆ కష్టంలోనే దేవుని యొక్క దీవెన ఉంటుంది, ఆ కష్టంలోనే దేవుని యొక్క కృప ఉంటుంది. ప్రభువుతో మనము జీవించినప్పుడు, దేవుని వాక్యముతో మనము జీవించినప్పుడు ఏది మనకి మంచి మార్గము దేవుడు మనకు బోధిస్తాడు, దేవుడు మనకు దయచేస్తాడు. దేవుని వాక్యముతో మనకి గద్దించినప్పుడు దేవుని వాక్యంని మనము చక్కగా ఇది చేసుకోవాలనేది సామెతల గ్రంథం చూడండి, 9వ అధికారం, నీతిమొలిగల 9వ అధికారం 8వ వచనం పడింగా. సామెతలు 9:8 చదవండి. సామెతలు 9:8 కూడా చదవండి. అపహాసపుని గద్దింపము, గద్దించిన ఎడల వాడిని నేను చేస్తాడు, దేశిస్తాడు. గద్దింపగా వాడు నిన్ను ప్రేమిస్తాడు. తమిళ్లో పడింగా నీతిమొలిగలు 9వ అధికారం 8వ వచనం. విరుగుదాము బైబిల్లా. పగైపాన్. ఇక్కడ 2 ఉన్నారు, ఇంకా 2 பேர் இருக்கிறாங்க. ஒன்று పర్యాసకారన్, రెండవది జ్ఞానముల్లవన్. అపహాసకుడు జ్ఞానం కలిగిన వాడు. అపహాసుడికి గద్దింపు ఎలా ఉంటుందంట? వాడికి ఎలా ఉంటుంది? గద్దించిన మనిషి మీద ఏం పెట్టుకుంటాడు? దేశం, పగ, పగైపాన్ తమిళ్లో ఎరుగుతుంది కదా. గద్దించినప్పుడు, దేవుని వాక్యముతో నిన్ను గద్దించినప్పుడు నీవు కానీ పగ పెట్టుకుంటూ నువ్వెవరంట? పర్యాసకారం, అంతే, సింపుల్. అదే వాక్యము నేను గద్దించినప్పుడు ఆ వాక్యము ఈరోజు నాతో మాట్లాడింది. నాలో ఉన్న పాపాన్ని నేను సరి చేసుకొని ఇంతవరకు విశాల మార్గంలో నేను నడిచాను కాబట్టి దేవుని యొక్క మార్గము, ఇరుకైన మార్గము, ఆ యొక్క నిత్య జీవపు మార్గము, నన్ను జీవింపజేసే మార్గము, నన్ను దీవించే మార్గము, నాకు సమాధానం ఇచ్చే మార్గము. కాబట్టి ఈరోజు ఈ వాక్యము నాతో మాట్లాడింది అని చెప్పి నీవు సరి చేసుకొని దేవునితో జీవించేదానికి ఇష్టపడితే నీవెవరు? నీవు జ్ఞానం ఉన్నవాడివి. లేకపోతే ముట్టాలి నువ్వు, అంతే. జ్ఞానం లేనివాడిని ఏమంటారు? నీ ముట్టాలి. నీకేం లేదు, మనం ఏమంటాము? నీకు బుద్ధి లేదురా అంటాం. బుద్ధి లేనివాడు ఏం చేస్తాడు? వాక్యాన్ని తిరస్కరిస్తాడు, వాక్యాన్ని చెవిని పెట్టరు. బైబిల్ చెప్తున్న మాట, గద్దింపుకు నువ్వు లోబడితే
నీకు జ్ఞానం కలుగుద్ది. గద్దింకు నువ్వు లోబడితే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని వాక్యము ద్వారా నీకు ఒక హెచ్చరిక ఇచ్చినప్పుడు ఆ యొక్క హెచ్చరికలు ఏముందని లెక్క? ఏమని చెప్పండి? హెచ్చరికలు ఏముంటుంది? உன்னை ஆண்டவர் கடிந்து கொள்கிறாரனா அதுக்கு என்ன அர்த்தம் சொல்லு? ఆండవరు என்ன பண்ணுறாரு? నేసిక్கிறாరు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ హృదయాన్ని ప్రేమిస్తున్నాడు, నీ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు, నీ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు నాశనములకు పోకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు పాతాళానికి పోకూడదని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను మంచి మార్గంలోకి నడిపించాలని ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. అందుకే దేవుడు నీకు బుద్ధి చెప్తున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యముతో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇరుకు మార్గంలో నువ్వు నడు, చాయిస్ నీదంటున్నాడు. నీకేది కావాలో డిసైడ్ చేసుకో, నీకేది కావాలో డిసైడ్ చేసుకో అంటూ ఉన్నాడు. చాయిస్ మందే. దేవుని మందిరంలో కూర్చున్నాం మనము. ఈరోజు మనకి ఇరుకు మార్గం కావాలా, విశాల మార్గం కావాలా? ఇరుకు మార్గంలో ఏముంటాయని చెప్పాను నేను? పోరాటం ఉంటుంది. దేవునికి ఇష్టం లేని వదిలిపెట్టాల్సి వస్తాయి కదండి. వదిలిపెట్టేదానికి మనకు కష్టంగా ఉంటాయి. కొన్నిసార్లు మనము అవి వదిలిపెట్టడానికి కష్టంగా ఉంటాయి. అయ్యో, మనము మన బంధువులను పోగొట్టుకోవాలన్నా, వాళ్ళను పోగొట్టుకోవాలన్నా, వీళ్ళని పోగొట్టుకోవాలన్నా, పోగొట్టుకోవాలన్నా కదండి. చాలామందిని మనం చూస్తున్నప్పుడు ఏదైనా వారి ద్వారా మనకి ఏదైనా సహాయం వచ్చేది ఉన్నదనుకో, వాళ్ళని ఏం చేస్తాం మనము? వారు ఏ తప్పు చేసినా దానికి మనం సహకరిస్తాం. ఏ తప్పు చేసినా సహకరిస్తాం. అరే, వీడు తప్పు చేసి వీడు సరి చేస్తే వాడికా నుంచి వచ్చే వరమానం మనకి పోద్ది అనుకుంటాం కదా. పోతే అనుకుంటాం మనం, పోతే అనుకుంటాం. అప్పుడు వాడికా నుంచి వచ్చే వరమానం పోతుందని చెప్పేసి ఒకవేళ మనం అనుకొని అతన్ని తప్పు చేస్తున్నా కూడా ఎంకరేజ్ చేసి మనము అతను అలాగనే కొనసాగంటే దానికి కారణమే, దానికి అర్థమేంది చెప్పండి. అర్థమైంది చలంగా? దానికి అర్థమైంది. నువ్వు తప్పు చేస్తున్నా, నిన్ను నేను ఎంకరేజ్ చేస్తున్నా, నీ కాడ నుంచి నేను లాభం పొందుకునే దానికి అర్థమేం చెప్పండి? చెప్పండి. ఇప్పుడు నేను అతను మంచి కోరుతున్నానా, చెడు కోరుతున్నానా? అవునా కాదా? అతను ఎలాగైనా నాశనం అయిపోని, నాకు అతని దగ్గర నుంచి లాభం వస్తే చాలు. తప్పుని ఎవరైతే ఖండిస్తాడో వాడే నిజమైన ప్రేమ కలిగిన వాడు. వాడు తండ్రి అయినా సరే, తల్లి అయినా సరే, భార్య అయినా సరే, భర్త అయినా సరే, అన్న అయినా సరే, తమ్ముడైనా సరే, ఎవరైనా సరే, నిన్ను ఒకరు గద్దిస్తూ ఉన్నాడనంటే అందులో అతనిలో ప్రేమ ఉందని అర్థం. దేవుని వాక్యం అదే చెప్తుంది, బైబిల్ కూడా అదే చెప్తుంది. నిన్ను గద్దిస్తున్నప్పుడు, నీకు బుద్ధి చెప్తున్నప్పుడు, నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు అందులో నా ప్రేమ ఉందని బైబిల్ ప్రకటన గ్రంథంలో చెప్తున్న మాట అది. 3 అధ్యాయాలు చెప్తున్న మాట అది. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నిన్ను ప్రేమిస్తుంది. కాబట్టి ఈరోజు సాయిస్ నీదంటున్నాడు. నీకేం కావాలో కోరుకు కదండి. ఇరుకు మార్గంలో మనకేముంటాయి? కష్టాలు ఉంటాయి. కష్టంగా కనిపిస్తుంది, అది మనకి కష్టంగా కనిపిస్తుంది. కానీ ఆ ఇరుకు మార్గంలోకి మనం వెళ్తూ అలా బయటపడితే ఎలా ఉంటుంది? అది హ్యాపీగా ఉంటుంది. దేవునిలో కూడా ఆత్మీయ జీవితం అలాగనే, మన యొక్క భక్తి జీవితం కూడా అలాగనే, విశ్వాస జీవితం కూడా అలాగనే. అర్థమైంది ప్రియదండ్రులు? దేవుని వాక్యం చెప్తుంది. ఇరుకు మార్గంలో మనకేముంటాయి? పోరాటాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దేవునితో మనం జీవిస్తున్నప్పుడు సాతాను ఎన్నో విధాలుగా మనకు అటాక్ చేస్తుంటుంది. కానీ వాటన్నిటిలో మనము దేవుని శక్తిని పొందుకోవాలంటే దేవునితో మనం జీవించాలి. దేవుని శక్తి మనకుంటే సాతాను శక్తి పనికి వస్తుందా మనకాడ? రాయి పనికి రాదు. దేవుని శక్తిని పొందుకోవాలంటే దేవునితో మనం ఉండాలి. వాటిని మనం జయించాలంటే దేవుని కృప మనకు ఉండాలి. వాటిని తరిమి కొట్టాలంటే దేవుని కృప మనకు ఉండాలి. కాబట్టి ఈరోజు ఇరుకు మార్గంలో మనము నడిచినప్పుడు ఆ మార్గం మనకేమిస్తుందంట? జీవాన్ని ఇస్తుంది కదండి. అందులో సంతోషం ఉన్నది, అందులో సమాధానం ఉన్నది, అందులో ఆశీర్వాదం ఉన్నది, అందులో అద్భుతాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి. మనకి కష్టంగా కనిపిస్తుంది అది. నీవు నడిచి చూడు కావాలంటే. ఒక్కసారి నువ్వు తీర్మానం చేసుకొని ఈరోజు ప్రభువా నాతో నువ్వు మాట్లాడావు నాయనా, కాబట్టి ఈరోజు నేను ఒక తీర్మానం చేసుకుంటాను నాయనా, ఇదిగో నీతోటే నేను జీవించాలి కదా. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు నాయన నీకు నాయన ఎదుగో తను విరోధంగా మాట్లాడినట్టు, మోసేకు విరోధంగా మాట్లాడినట్టు మేము మాట్లాడమయ్యా. మా తప్పులు మేము ఒప్పుకుంటాం, మా పాపాలు మేము ఒప్పుకుంటాం,
కాబట్టి నీలో మేము జీవించాలని ఇష్టపడుతున్నామని చెప్పేసి ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకొని జీవించి చూడు. ఆ యొక్క దీవెన ఎలా ఉంటుందో, ఆ సంతోషం ఎలా ఉంటుందో, ఆ ఆనందం ఎలా ఉంటుందో. దేవుడిచ్చేది అవన్నీ, దేవుడిచ్చే దీవెనలు కదండి. కష్టానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుందండి కదా. మనం ఎంత కష్టపడితే అంతగా మనం ఆశీర్వదించబడతాం, ఎంత మనం సుఖపడితే అంత మనం కష్టపడతాం. అర్థమైంది ప్రియుడు? కాబట్టి దేవుని యొక్క వాక్యం అదే చెప్తుంది. ఇరుకు మార్గం అనేది నీకు ఈరోజు కష్టంగా కనిపించవచ్చు, కానీ అందులో నువ్వు ప్రవేశించి అందులో నువ్వు జీవించి చూడు. దాని యొక్క ఫలితం ఎలాగుంటుందో ఒకసారి నువ్వు అనుభవిస్తావు. అది చాలా హ్యాపీగా ఉంటుంది. అర్థమైంది ప్రియుడు? మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పానా? నేను చెప్పాలా వద్దా? గుడ్ న్యూస్ చెప్పాలా వద్దా? చెప్పానా? ఓకే, దేవునికి మహిమ కలుగాక. గుడ్ న్యూస్ అంటే ఏమనుకుంటుండ్రు? అంటే నేనేం చెప్తాను అనుకుంటా చెప్పండి. నాది గుడ్ న్యూస్ అది కదా, నా గుడ్ న్యూస్ అది కదా. నేను ఇప్పుడు మీకు ఆ గుడ్ న్యూస్ చెప్తాను కదా, కానీ ఆ గుడ్ న్యూస్ ఏం చెప్తానని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుండ్రు. யார் சொன்னது? அப்புறம் ஏம்மா బాబుకు పెళ్ళి కుదిరి ఇంకా ఇన్న చూడరా. ఓకే, దేవునికి మహిమ కల. చాలా సంతోషం. మీరందరూ కూడా నా పట్ల కదండి ఇంత ప్రేమ కలిగి నేను ఒక ఉన్నత స్థానంలో పోవాలి, మా బాబుకి పెళ్ళి అవ్వాలి అని మీరందరూ ఇష్టపడుతుంటే చాలా సంతోషం. కానీ ప్రభు కృపను బట్టి ఈ రెండు కూడా కాదు, కానీ ఈ రెండు కాదు కదండి. దేవుని కృపను బట్టి నిన్నటి దినము కదండి తమిళనాడు చీఫ్ మినిస్టర్ గారు, అర్థమైందండి, మమ్మల్ని ప్రేమించి ఒక ఇల్లు అలెక్ట్ చేసి నిన్న పట్టా చేతికిచ్చారు. ఈ యొక్క ఇంటికి మరి ఈ పట్టా వస్తుందని మేమైతే ఎదురు చూడలేదు. గత దినంలో పాస్టమ్మ గారు అనారోగ్యంతో ఇక్కడికి వచ్చి ప్రభు కృపను బట్టి మీరందరూ చేసిన ప్రార్థనను బట్టి దేవుడు ఆలకించి ఆరోగ్యం ఇచ్చి తిరిగి పంపించినప్పుడు అప్పుడు ఆఫీస్లో నుంచి వాళ్ళు చెప్పిన మాట, ఎవరికైతే ఇల్లు లేదో వారు అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పేసి తెలియచేసి అంతకుముందే అనౌన్స్మెంట్ అయిపోయింది. ఆ తర్వాత ఈమె ఇచ్చే అప్లికేషన్ చూస్తుంటే అదే లాస్ట్. ఆ యొక్క అప్లికేషన్ కూడా 3 రోజులు ఆ ఆఫీస్లోనే ఉన్నది. అది ఎక్కడికి చేరాలో అక్కడికి కూడా చేరలేదు. కారణం ఏంటంటే అది లాస్ట్గా ఇచ్చేసారు, అన్ని అప్లికేషన్లు వెళ్ళిపోయినాయి. ఇది అలాగనే ఉండిపోయింది. అందులో పాస్టరమ్మ గారి యొక్క బంధువులు అన్న కావాలి, ఆయన ఆ ఆఫీస్లో ఉంటాడు, ఆయన అసిస్టెంట్. ఆయన తీసుకుని పోయి లాస్ట్ మూమెంట్లో దాన్ని తీసుకుపోయి ఇచ్చాడు. అది వస్తుందో రాదనేది తెలియదు. అర్థమైందండి? ఆ అప్లికేషన్ ఇచ్చినట్టు కూడా పాస్టరమ్మ గారు నాకు చెప్పలేదు, నాకు తెలియదు ఆ విషయం. నిన్నటి దినము న్యూస్ ద్వారా నేను వింటా ఉన్నాను. ఆ యొక్క సన్ టీవీ న్యూస్లో తెలియజేస్తూ ఉన్నారు. ఆ న్యూస్ చూస్తున్న సమయంలో పాస్టరమ్మ గారు అప్పుడు ఫోన్ చేసి ఆమె చెప్పింది, మరుగా ఆ యొక్క స్టాలిన్ గారి యొక్క చేతుల ద్వారా మాకు కొంతమందికి ఇళ్ళ స్థలాలు అలర్ట్ చేశారు. స్థలాలంటే స్థలాలు కాదు, కట్టిన ఇల్లు, స్థలం కూడా కాదు, మళ్ళీ కట్టిన ఇంటిని అలర్ట్ చేసి దానిని ఒరిజినల్ పట్టా మా చేతికి ఇచ్చారు అని నేను చెప్పాను. అర్థమైందండి? ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే, దానికి ముందు మేము ఆ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అన్నదమ్ముల ద్వారా మీకు ఇంతకుముందు నేను చెప్పాను, ఆమె ఎంత ట్రగుల్ అయిందో, ఎంత అవమానపడ్డదో. ఇరుకు మార్గములో నీవు ఊహించలేని సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఇరుకు మార్గంలో నీకు సమాధానం ఉన్నది, ఇరుకు మార్గంలో నీకు ఆనందం ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తాను. అర్థమైందా? ఎందుకో దేవుని కృపను బట్టి నేను ఆర్కేపురం సంఘంకి వచ్చినప్పటి నుంచి బ్లెస్సింగ్ మీద బ్లెస్సింగ్లే, ఆశీర్వాదం మీద ఆశీర్వాదం నేను పొందుకుంటున్నా, అనుభవిస్తున్నా. టాప్ లెవెల్లో దేవుడు నన్ను తీసుకుని వెళ్తున్నాడు. ఎక్కడ ఏ కొదువు లేకుండా నన్ను కానీ, నా పిల్లల్ని కానీ, నా భార్యని కానీ దేవుడు ఆశీర్వదిస్తానే ఉన్నాడు, దీవిస్తానే ఉన్నాడు. ఎక్కడ ఏమి కొదువు లేదు. చెప్పాను కదా మీకు గత దినాలలో కూడా హౌస్ విజిటింగ్లలో డిన్నర్కి భోజనం రెడీ చేసి ఇచ్చేది ఈ సంఘాన్ని చూస్తున్నాను నేను.
ఈ సంఘమే. అర్థమైందండి? తిని 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 నా పొట్ట పెద్దది అవుతుంది. అర్థమైందండి? తిని తిని నా పొట్ట పెద్దది అవుతున్నది. అర్థమైందా? నిన్న పుష్పరాజు గారు అంటున్నా, ఏమయ్యా ఆర్కే పర్వాలు బాగా పెడుతున్నట్టు కొంచెం లావైనవే నువ్వు అని అంటు. అర్థమైందా? ఇదంతా ఎవరికి ఘనత? దేవుని నామానికి మహిమ. రెండవది సంఘానికి. నీవున్న సంఘము నిన్ను సంతోషంగా చూస్తుందంటే దానికి మించిన ఆశీర్వాదం ఇంకేం కావాలండి? దానికి మించి మాట ఏం కావాలండి మనకి? ఒక సంఘానికి పోతే పాస్టర్ గారిని ఇట్ట బాధ పెడుతున్నారు, పాస్టర్ గారిని దుఃఖ పెడుతున్నారు అనే మాట లేకుండా ఆ యొక్క సంఘంలో పాస్టర్ గారిని నిన్ను బాగా చూసుకుంటున్నారు కాబట్టి నువ్వు ఎంత బాగా ఉన్నావని చెప్పి అంటూ ఉన్నారు. అర్థమైందండి? దేవుడు అంతగా దీవిస్తూ ఉన్నాడు. దేవుడు అంతగా ఆశీర్వదిస్తున్నాడు కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు బాబుకి ఏం చేయాలి? వెళ్ళి అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి కదా. కానీ వాటిలో నీవు దేవునిలో వంకర మార్గంలో నడవకుండా సరైన మార్గంలో నడిస్తే నిన్ను దేవుడు హెచ్చిస్తాడు, నిన్ను దేవుడు దీవిస్తాడు కదా. ఇమ్మానుయేలు బ్రదర్ అంటే, అయ్యా నువ్వు ఆడికి పోయినా బతికిపోతావయ్యా, ఆడికి పోయినా నువ్వు బ్రతికిపోతావు అని అంటే, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది కదండి. కానీ ఈ నోట్లో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఈ నోట్లో లోకపు మాటలు ఉండకూడదు, మాయ మాటలు ఉండకూడదు, వేషధారి మాటలు ఉండకూడదు, అబద్ధపు మాటలు ఉండకూడదు, మోసపు మాటలు ఉండకూడదు. పరిశుద్ధమైన మాటలు ఒక మనిషి హృదయాన్ని కరిగిస్తుంది. పరిశుద్ధమైన మాటలు ఒక హృదయాన్ని మరి తెప్పరిలా చేస్తుంది. అర్థమైంది పిల్లనా? కాబట్టి ఈరోజు ఇరుకు మార్గంలోనే నీకేముంది? సమాధానం ఉంది. ఇరుకు మార్గంలోనే నీకు నెమ్మది ఉంది. ఇరుకు మార్గంలోనే నీకు ప్రకాశం ఉన్నది. ఇరుకు మార్గంలోనే నీకు వెలుగున్నది. ఇరుకు మార్గంలోనే నీకు ఆశీర్వాదం ఉన్నది. కాబట్టి ఈరోజు నీకు ఏది కావాలో నువ్వు సాయం చేసుకోమంటున్నాడు. ఈ రెండు మార్గాలు ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తాను. అదే 9వ అధ్యాయము 8వ అధ్యాయము సామెతలు 8:31 చదవండి. నీతిమొలిగల్ 8వ అధికారం 31 పడిగా, ఆయన కలుగు చేసిన పరలోకను బట్టి మనం ఏం చేయాలంట? సంతోషించుచు. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. ఇప్పుడు 35వ వచనంకి రండి. నన్ను కనుగొనివాడు జీవమును కనుగొనును, కలుగును. నన్ను కనుగొనని వాడు చేసుకొనును, స్నేహించుదురు. అర్థమైందండి? దేవుణ్ణి కనుగొనేవారు. 2 మాటలు ఇక్కడ చెప్పాడు. ఎన్నై ఆమేన్. అవలదా 2 చెప్పాడు ఇక్కడ 2 చెప్పాడండి. ఒకటి నీకేం కావాలి? జీవము కావాలనా లేకుంటే మరణం కావాలనా? నీకు పరలోకము కావాలనా లేకుంటే పాతాళం కావాలనా? సాయిస్ నీది. నన్ను కనుగొనేవాడు ఎక్కడుంటాడు అన్నాడు? ఎన్నై కండరుగురాలు ఎంగే இருப்பாரா? பரலோகத்தில் இருப்பாங்களா? என்னை கண்டறியாதவங்கள எனக்கு விரோதமாக இருக்கிறவங்க எங்கே இருப்பாங்களா? మరణத்தில். చెప్పాడు. 2 చెప్పాడు ఆడ. కాబట్టి ఈరోజు నీకేం కావాలో సాయిస్ నీది, డిసైడ్ నీది. అర్థమైందండి? ఇరుకు మార్గం కావాలన్నా విశాల మార్గం కారణా? ఇరుకు మార్గము నేను ఎక్కడికి తీసుకుపోతుంది? జీవంలోకి తీసుకొని పోతుంది. విశాల మార్గం నేను ఎక్కడికి తీసుకుపోతున్నది? మరణానికి తీసుకొని పోతుంది. కాబట్టి ఈరోజు ఇరుకు మార్గంలో నువ్వు ఉన్నావో లేకుంటే విశాల మార్గంలో నువ్వు ఉన్నావో ఆలోచించుకో. ఈరోజు నీకు జీవము కావాలన్నా పరలోకము కావాలి అంటే నీవు ఏ మార్గంలో నడవాలి? దేవుని మార్గంలో నడవాలి. నీకు పాతాళము కావాలి కదండి, మరణము కావాలి నువ్వు అనుకుంటే విశాల మార్గము, అది లోకపు మార్గము. కాబట్టి నిన్ను జీవింపచేసేది దేవుని వాక్యపు మార్గం. ఆయన ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరించి ఆయన మార్గంలో నడుచుకుంటారో వారు ధన్యులు అని చెప్పి బైబిల్ చెబుతుంది. కాబట్టి ఈరోజు ప్రభువుకి మనము ఒక సమర్పణ కలిగి జీవిద్దామండి. రోజులు సరిలేవు మనకి.
ప్రభు రాకడ సమీపముగా ఉంది. ఇప్పటికైనా మనము వాళ్ళు ఎలాగైతే తప్పు తెలుసుకున్నాయా, మా పాపం మా మీద సాక్ష్యం చెప్పింది, మేము ఇప్పుడు గ్రహించాము కాబట్టి మా తప్పులను క్షమించమని చెప్పి వాళ్ళు ఎలాగైతే కోరుకున్నారో అలాగనే మీరు కూడా ప్రభు దగ్గర కోరుకుంటే మీరు పోగొట్టుకున్న సమాధానం, మీ యొక్క చీకటిని దేవుడు వెలుగుగా మారుస్తాడు, మీ అంధకారాన్ని ప్రకాశింపజేస్తాడు, మీకు కావాల్సిన దీవెనలన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఇవన్నీ మీకు కావాలంటే ఈరోజు ప్రభువుకు సమర్పించకండి. నీకే మార్గం కావాలో ఎన్నుకో. నువ్వు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇరుకు మార్గం కావాలా లేకుంటే విశాల మార్గం కావాలా?